పెద్ది రిలీజ్ కు ముందు డైరెక్టర్ బుచ్చిబాబు రేంజ్ వేరు. ఎందుకంటే పెద్దితో ఆ స్థాయిలో బస్ క్రియేట్ చేశాడు బుచ్చి. కానీ వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సినిమా యావరేజ్ అని తెలిసిన తర్వాత బుచ్చిబాబు స్పీడ్ కు బ్రేక్స్ పడ్డాయి. ప్రస్తుతం కొత్త సినిమా ఎవరితో చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ లో రెండవ చిత్రమే రామ్ చరణ్ తో చేశాడు బుచ్చిబాబు. అంతేకాదు పెద్దితో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాడు. అయితే అదే స్థాయిలో పాన్ ఇండియాను ఇంప్రెస్ చేయలేకపోయాడు. దీంతో పెద్ది వసూళ్లు 400 కోట్లు దాటలేదు అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను 2028 వేసవికి విడుదల ప్లాన్ చేస్తున్నారు. మరి మరో 2 ఏళ్ల పాటు బుచ్చిబాబు వెయిట్ చేస్తాడా లేక మరో హీరోతో మూవీ కమిట్ అవుతాడా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు బుచ్చిబాబు ఈసారి తన గురువు సుకుమార్ దారిలో హై వోల్టేజ్ కమర్షియల్ సినిమా తీయాలనుకుంటున్నాడు. అందుకోసం మరో మాస్ హీరోతో చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. సుకుమార్తో చరణ్ మూవీ పూర్తయ్యే వరకు వెయిట్ చేసే అవకాశాలు లేకపోలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే అది పోస్ట్ పోన్ కావాల్సిందే. పాన్ ఇండియా ప్రాజెక్టులకు అదో సెంటిమెంట్ గా మారింది. రెబల్ స్టార్ నుంచి రౌడీ స్టార్ వరకు అందరి దారి అదే. చెప్పిన డేట్ కైతే సినిమా రిలీజ్ చేసేదే లే. ఆగస్టులో రిలీజ్ కావాల్సింది ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఫౌజీ డిసెంబర్ 3కు ఇటీవలే వాయిదా పడింది. ఇక ఆగస్టులో రావాల్సింది పారడైజ్ ఇప్పుడు సెప్టెంబర్ కు పోస్ట్ పోన్ అయింది. పాన్ ఇండియా సినిమాలు అంటే అంతే. పెద్ది కూడా 2-3 డేట్స్ మార్చి థియేటర్ కు వచ్చాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పుడు వాయిదా పడక తప్పడం లేదట. విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో పడ్డంతోనే సినిమాను వాయిదా వేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. దసరా లేదా దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తారట. టాక్సీ వాలా తర్వాత విజయ్ రాహుల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం 1954-1978 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. గీతా గోవిందం డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత రష్మిక మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో జోడీ కడుతుంది. సౌత్ సినిమాలతో క్రేజ్ అందుకోవడం ఆలస్యం. వెంటనే బాలీవుడ్ పై ఫోకస్ పెడుతుంటారు కొందరు కథానాయికలు. మృణాల్ కూడా సేమ్ సెంటిమెంట్ ను ఫాలో అయింది. కాకపోతే అంతా రివర్స్ అయింది. ఎందుకంటే నార్త్ సైడ్ ఫోకస్ పెట్టి సౌత్ సైడ్ ప్రాజెక్ట్స్ లైట్ తీసుకుంది మృణాల్. కట్ చేస్తే ఇప్పుడు 2 చోట్ల సినిమాలు లేక ఇబ్బందులు పడుతోంది. మృణాల్ ఈ నేమ్ కు టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. అదంతా కూడా సీతారామం ఎఫెక్ట్. సేమ్ క్రేజ్ బాలీవుడ్ లో రిపీట్ కావాలని మృణాల్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చాలా ఏళ్లుగా చేస్తోంది. కానీ హిందీ ఇండస్ట్రీ సైడ్ అస్సలు హిట్ కలిసి రావటం లేదు. టాలీవుడ్ లో మృణాల్ నటిస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవుతుంటే బాలీవుడ్ లో మాత్రం డిజాస్టర్ అవుతూ ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయి. సన్ ఆఫ్ సర్దార్ 2, దో దివానే షెహర్ మే, హే జవానితో ఇష్క్ హోనా హే ఇవన్నీ ఇటీవల విడుదలైన చిత్రాలు. కానీ ఒక్కటి కూడా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం మృణాల్ చేతిలో చిత్రాలేవీ లేవు. అల్లు అర్జున్ చిత్రం రాకా ఉన్నా ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మరోవైపు టాలీవుడ్ లో డెకాయిట్ తర్వాత కొత్త చిత్రాలు కమిట్ కాలేదు. ఇక బాలీవుడ్ లో రీసెంట్ ఫ్లాప్స్ తర్వాత అంత త్వరగా కొత్త సినిమా అవకాశాలు కష్టమే అంటున్నారు అక్కడి పండితులు. ఈ దశలో మృణాల్ టాలీవుడ్ కు యూటర్న్ తీసుకుంటుందా లేక కోలీవుడ్ వైపు చూస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మిగతా సినిమాలు తెరకెక్కడం వేరు, మైథాలజీ మూవీస్ తెరకెక్కడం వేరు. స్టార్ హీరోలు పౌరాణికాల్లో కనిపించాలి అంటే చాలా లెక్కలుంటాయి. అందుకే దర్శకులు మైథాలజీస్ వైపు ఎప్పుడో కానీ ప్లాన్ చేయరు. ఇలాంటి సమయంలో దేశంలోనే 2 టాప్ స్టార్స్ రాముడి పాత్రలు నటించి ప్రేక్షకులను మెప్పించేందుకు పోటీ పడుతున్నారు. ఏ హీరో కెరీర్ లో అయినా పౌరాణిక పాత్ర పోషించడం కంటే మరో అదృష్టం ఉండదు. కానీ తెరపై మైథాలజీ రోల్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల అంచనాలు అందుకునే విధంగా ఉండాలి. లేకపోతే ఆదిపురుష్ చిత్రం దారిలో ట్రోల్ కావాల్సి ఉంటుంది. అయితే ఆదిపురుష్ లో దర్శకుడి తప్పిదాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించిన విధానం ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ ను 2 టాప్ స్టార్స్ చేస్తున్నారు. ఒకరు మహేష్ బాబు వారణాసి చిత్రంలో చేస్తున్నాడు. అయితే వారణాసిలో మహేష్ కనిపించేది 20-30 నిమిషాలు మాత్రమే. మరోవైపు రణ్బీర్ కపూర్ మాత్రం రామాయణంలో పూర్తి స్థాయి శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. ఇటు మహేష్ అటు రణ్బీర్లో ఎవరు శ్రీరాముడి పాత్రను బాగా చేస్తారు అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది. ఎవరి సినిమాలు వారివైనా నేపథ్యాలు వేరువేరుగా ఉన్నా చేసే పాత్ర ఒక్కటే కావటంతో ఆల్రెడీ మహేష్ రణ్బీర్ మధ్య కాంపిటీషన్ మొదలైపోయింది.
ఈ ఏడాది దీపావళికి రామాయణం మొదటి భాగం రిలీజ్ అవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7కు వారణాసి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అల్లు అర్జున్ డేట్స్ ఇప్పుడు హాట్ కేక్స్. ఇలాంటి సమయంలో ఇద్దరు తమిళ దర్శకులను పిలిచి మరీ తనతో సినిమాలు చేయాలని డేట్స్ ఇచ్చాడు బన్నీ. ఓ విధంగా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ మధ్య పోటీ పెట్టాడు. ఎవరు బిగ్గెస్ట్ హిట్ ఇస్తారో చూస్తాను అంటున్నాడు. టాప్ డైరెక్టర్స్ మధ్య కాంపిటీషన్ కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అట్లీ లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం ఇద్దరు కూడా కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్. గతంలో వీరిద్దరూ విజయ్ ను డైరెక్ట్ చేయటం, అతనికి బ్లాక్ బస్టర్స్ ఇవ్వటంతో స్టార్ డైరెక్టర్స్ గా ఎదిగారు. అట్లీ బాలీవుడ్ వరకు వెళ్లి జవాన్ తీసి 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి లోకేష్ కంటే ముందున్నాడు. మరోవైపు లోకేష్ కూడా కూలీ రిలీజ్ కు ముందు వరకు తమిళనాట సెన్సేషనల్ డైరెక్టర్ గా కనిపించాడు. రజనీకాంత్ అయితే ఇతనికి తమిళ రాజమౌళి అని పేరు కూడా పెట్టాడు. అలాంటి దర్శకుడు కూలీ తీసే యావరేజ్ మూవీతోనే 500 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు బన్నీతో తీసే చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు. అల్లు అర్జున్ తో అట్లీ తీసేది సైన్స్ ఫిక్షన్ మూవీ. లోకేష్ ప్లాన్ చేస్తున్నది సూపర్ హీరో సబ్జెక్ట్. జానర్స్ వేరైనా ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒక్కటే, బన్నీకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. దెబ్బకు తమ నేమ్ పాన్ ఇండియా మార్కెట్ లో మారుమోగిపోవాలి. ఆ విధంగా కోలీవుడ్ లో నెంబర్ 1 డైరెక్టర్ అయిపోవడానికి వీరిద్దరికి పెద్ద టాస్క్ ఇచ్చాడు ఐకాన్ స్టార్.